తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, వసంత నవరాత్రుల్లో భాగంగా పంచమి వస్తోంది. లక్ష్మీ పంచమి రేపు 23వ తారీఖు సోమవారం. అవునండి. లక్ష్మీ పంచమి, మరి లక్ష్మీదేవి గురించి అని అంటే ఖచ్చితంగా వినాలనుకుంటాం, ఆచరించాలనుకుంటాం. ఎందుకంటే అమ్మ అనుగ్రహం అనివార్యంగా కావాలి కాబట్టి. యా, యా. లక్ష్మీ పంచమిని మరి ఎలా చేసుకోవచ్చు, ఏమేమి విధి విధానాలని ఖచ్చితంగా పాటించాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అండి. ఫస్ట్ మీరు అన్నట్టుగా లక్ష్మీ పంచమి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రతి దగ్గర మనకు కావాలి. ఫస్ట్ అసలు లక్ష్మీదేవి ఎక్కడుందో తెలుసుకోగలగాలి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా భూదేవికి చెప్పినటువంటిది ఒక ఘట్టం ఉంటుంది, ఒక పురాణంలో ఉంటుంది ఈ అంశం. చాలా స్పష్టంగా చెప్తుంది ఆవిడ. ఏంటంటే, ఎక్కడెక్కడ ఉంటావు తల్లి నువ్వు అని అడిగితే, ఒక రైతు దున్నే నాగలి కొసలో ఉంటానంటుంది. కొసలో ఉంటానంటుంది. ఎందుకంటే ఆ రైతుకి అదే లక్ష్మి కదండి, లేకపోతే ఎలా దున్నుతాడు? భూమి యొక్క మట్టిలో ఉంటానంటుంది. పండితుడి యొక్క పాండిత్యంలో ఉంటానంటుంది. ఓకే, ఇలాగా ఆవిడ చెప్పిన స్థానాలు కనుక మనం చూస్తే, అయ్యో ఏమిటి నిజమే కదా, మరి విజ్ఞానం లేకపోతే ఎలాగా? మనం ఒక పండితుడిని అవమానించామనుకోండి, అలక్ష్మి. ఎందుకంటే నువ్వు సరస్వతి స్వరూపుడు ఒక వ్యక్తి, అతను నువ్వు అవమానిస్తున్నావు. నీకు వచ్చలేవయా అని చెప్పేవలే. సరస్వతి లక్ష్మి వేరు వేరు కాదు, కాయిన్కి అటొకటి అటొకటి అనమాట. సరస్వతి లక్ష్మి. అలాగా మనకి శాస్త్రంలో ఏంటంటే, లక్ష్మీదేవి మనం దీనివల్ల మనం ఆనందాన్ని పొందుతాము, దీనివల్ల మనం ఆరోగ్యాన్ని పొందుతాము, దీనివల్ల మనం నాలెడ్జ్ని పొందుతాము అనుకున్న ప్రతిదీ లక్ష్మి అని చెప్తూ వచ్చింది. చాలా అసలు పాలల్లో ఉంటాను, అదేవిధంగా పసిపిల్లల నవ్వుల్లో కూడా ఉంటాను. మనకు అందుకే కదండి ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ములు అని చెప్పారు కానీ ఇంకా ఎక్కువ వాటిలో ఉంటుంది అమ్మవారు. ఇది ఎందుకు చెప్పారు ఇట్లాగా అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, నువ్వు అంటే నీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రాయితో చేసినా భగవంతుడే, కొయ్య బొమ్మతో చేసినా భగవంతుడే, పేపర్ మీద గీసినా భగవంతుడే. ఆకారం అక్కడికి వచ్చేసింది కాబట్టి నువ్వు పరమాత్మ భావిస్తున్నావు కదా. అట్లాగే నీకు హ్యాపీనెస్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నువ్వు దేని ద్వారా పొందుతున్నావో, అలా మందు తాగేవాడు మందులో కూడా లక్ష్మి ఉంది కదా, నాకు హ్యాపీనెస్ ఉంటుంది కండిషన్స్ అప్లైస్. స్టార్ ఉంది ఇక్కడ. విపరీతంగా రోజు తాగి పడిపోతాయి, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తాగి పడిపోతుంది, ఇష్టం వచ్చినట్టు ఆనందాన్ని పొందుతున్నా అంటే కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇది కూడా అనుకుంటారని. ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే, ఫస్ట్ మనం ఇవి గుర్తించాలి. ఇప్పుడు నీకు సుఖాన్ని ఇస్తుంది భార్య, భార్య కూడా లక్ష్మీదేవి ఉంటుంది. గృహలక్ష్మి అంటారు అందుకే. అంటే నువ్వు ఆనందంగా ఉండడం కోసం నువ్వు కష్టపడి వస్తే నీకంటూ చేయడానికి ఆవిడ ఒక లక్ష్మీ రూపంలో ఇంట్లో ఉంది. అయితే ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనం ముందుగా చేయవలసింది ఏంటంటే, నారాయణుని పూజ చేయకుండా లక్ష్మీదేవిని కనుక పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం ఉండదు. ఆవిడ చెప్పింది ఏంటంటే, స్థిరంగా ఎక్కడ ఉంటానంటే నారాయణుడి దగ్గర ఉంటాను, చరంగా ఈ చోట్లలో ఉంటాను. అయితే లక్ష్మీ అనుగ్రహం ఇంటికి బాగా కలగాలి అంటే, మన వాళ్ళు పాతకాలంలో కల్లాపు జల్లేవారు ఆవు పేడతో. ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి? లేవు. లక్ష్మీ అనుగ్రహం కలగడానికి మన వాళ్ళు ఏం చేసేవారంటే, కల్లాపు జల్లి బియ్యపు పిండితో ముగ్గు వేసేవారు. అలా బియ్యపు పిండితో ముగ్గు వేసినప్పుడు కొన్ని పక్షులు, కొన్ని కొన్ని క్రిమికీటకాలు ఏవైతే తీసుకున్నందుకు చాలా దోషాలు పోతాయి. మనకు తెలియక ఇప్పుడు చాక్ పీస్తో వేస్తున్నాం ముగ్గు, అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయేసరికి పెయింటింగ్ వేసేస్తున్నాము, చాక్ పీస్తో వేస్తున్నాము. ఆ చాక్ పీస్ నాకు తినదుగా. ఇక్కడ ఏంటంటే, మనకి కొన్ని ఉన్నటువంటి దోషాలు పోవడానికి నీ యొక్క సంపాదనలో ఎంతో కొంత నీకు పక్షులకి, పశువులకి వెళ్ళాలి. అయితే ఈ వసంత పంచమి నాడు లక్ష్మీ ప్రాప్తి కలగాలి అంటే, ముందుగా మీరు నవగ్రహాల్లో శుక్రగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇంట్లో ఆ రోజు వీలైన దీపాలు వెలిగించాలి నువ్వుల నూనెతో. ఎందుకంటే నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగిస్తే లక్ష్మీ ప్రాప్తి.
ఓకే ఓకే. సార్. అలాగే ఎప్పుడు కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం బాగా కలగాలి అంటే నీ వల్ల ఎవరు దుఃఖపడకూడదని చెప్తుంది శాస్త్రం. అలా అని చంటి పిల్లడు స్కూల్కి వెళ్ళి నన్ను ఏడుస్తుంటే అమ్మ వీడు దుఃఖపడుతున్నాడు కదా అంటే అని కాదు, ఎక్కడ ధర్మం అక్కడ పాటించాల్సిందే. ధర్మబద్ధమైనటువంటి విషయాలు నేను చెప్పేది. రైట్. ఓకే. కాబట్టి నీ వల్ల ఎవడు బాధపడ బాధపడకూడదు. ఏంట్రా ఇట్లా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అని గనక అనుకుంటే లక్ష్మీదేవి ఆ వాడి టైం బాగున్నంత సేపు ఉంటుంది. అక్కడ అనిపించవచ్చు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఏంటోనండి ఇవాళ రేపు మనం చాలా వాటిలో వింటుంటాం చూడండి. ఏంటోనండి ఇవాళ రేపు మంచి రోజులకి లేవు, మంచి వాళ్ళకి పాపాత్మలే బాగున్నారు, అవును. వేరే వాళ్ళకే చాలా బాగుంది, అవును. మనకేంటి ఇలా ఉంది, అసలు మనం ఇలా మంచి ధర్మంగా ఉండి కూడా వేస్ట్ ఉంటాం. కానీ అదేం లేదు. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అన్న నామం ఉంటుంది లలిత సహస్రనామాలు. అంటే ఏంటి ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడ. నువ్వు ధర్మాన్ని పట్టుకొని ఉంటే అమ్మవారిని పట్టుకున్నట్టే. కాకపోతే మనకి ఒక్కొక్కసారి టైం బాగోక అన్ని నెగటివ్ జరుగుతున్నప్పుడు మన మైండ్ అట్లాగా పొల్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఏమిటి ఇవాళ రేపు ధర్మంగా ఉంటలేదని కరెక్ట్గా పని చేస్తున్నా, నాకు గుర్తింపు లేదు, ఏమి పని చేయకుండా కబుర్లు చెప్పేవాడికి ఏమో బాస్ ఏమో హైక్స్ మీద హైక్స్ ఇస్తున్నాడు, ఇట్లా జరుగుతుంది ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకుంటే ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు, ధనానికి అధ్యక్షురాలు అమ్మవారు. ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తా. మనము ధనము ధన సంబంధించినటువంటి విషయాలకు వస్తే కొంతమంది అమ్మమ్మ ధనం జోలికి వెళ్తే మనకి లక్ష్మీ విషయంలో ఎక్కువగా మనం ఇది కనుక చేస్తే మనకి విద్య పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అంటారు. ధర్మబద్ధంగా సంపాదించకపోతేనే ఇబ్బంది, కానీ ధర్మబద్ధంగా సంపాదిస్తే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ధనానికి లక్ష్మి, మరి లక్ష్మీదేవి రూపు ఎందుకు వస్తుంది చెప్పండి భూమి మీదకి? అంతే కదా. అంతే కదా. కుబేరుడు ఎందుకున్నాడు? ధనమే ఇదైతే కుబేరుడు ఎందుకుంటాడు అంత ధనం పెట్టుకొని? కాబట్టి అలా ఏం లేదు. అయితే లక్ష్మీ అనుగ్రహం బాగా కలగాలి అంటే శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటవి? మొట్టమొదటిగా ఇంట్లో దీపం లేని రోజు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులు మనం తెలియక ఇల్లు సాఫ్ చేస్తుంటాం, చేయకూడదు అలాగా. సోమవారం చేయొచ్చు, బుధవారం చేయొచ్చు, గురువారం కూడా చేయొచ్చు. కానీ వేరే రోజులు ముఖ్యంగా ఆది మంగళవారాలు అసలు చేయకూడదు. దానివల్ల వాళ్ళకి అలక్ష్మి ఇదవుతుంది. అదేవిధంగా ఇంట్లో పొరపాటును కూడా ఏడవకూడదు. ఎవరో గతించారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ప్రతి చిన్న విషయానికి ఏడవడం, గొడవలు పెట్టుకోవడం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాడీలు చెప్తే అలక్ష్మి అండి. తెలీదు, దారిద్రం పట్టుకుంటుంది. తెలియక చాడీలు చెప్పుకుంటూ గాసిప్స్ లో పాపం బతికేస్తుంటారు, ఆనందాన్ని పొందుతారు. పొందుతుంటారు. అది చాలా చాలా పెద్ద దారిద్రం అసలు. ఓకే. అయితే క్షీరంతో గనక అమ్మవారి విగ్రహం గనుకుంటే లక్ష్మీ అష్టోత్తరంతో చేసుకుంటూ మీరు చేసే ప్రతి దాంట్లో లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీదేవే అనే భావన మీలో రావాలి. మెయిన్గా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి లలిత సహస్రనామాల్లో లక్ష్మి అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, ధాన్యం ఇవన్నీ కదా. అయితే వీటన్నిటిని పొందాలంటే ముందు డబ్బులు కావాలి. కాబట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసి చూడండి. 100% వాళ్ళకి ఆదాయం పెరగకపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. ఛాలెంజ్ అయితే ఛాలెంజ్. ఎందుకంటే నేను ఎవరెవరికైతే ఇది చెప్పానో ఇది నా గొప్పతనమేం కదా, అమ్మవారి యొక్క అనుగ్రహం ఇదంతా కూడా అందరికీ పెరిగిందండి. అప్పటి వరకు పాపం ఏదో చిన్న జాబ్ 10,000 చేసేవాడికైనా 20,000 అయింది. కనీసం వాడు కోటీశ్వరుడు అయ్యాడని నేను చెప్పట్లే, స్థాయిని బట్టి పెరుగుతుంది. ఇప్పుడు ఏమీ చదువుకోలేదు, సడన్ గా కోటీశ్వరుడు అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతాడు? అంతే కదా. ఏ వ్యాపారం చేయట్లేదు, చిన్నదేదో షాప్ పెట్టుకున్నాడు, ఆయన ఒక్క రోజులో కోటీశ్వరుడు అవ్వడం, ఆ షాప్ అలా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది అనేది తగ్గుతుంది. ప్లస్ మీలో లక్ష్మీ గుణాలు పెంచుకోవాలి, లక్ష్మీ తత్వం మీలోకి రావాలి. ఫస్ట్ మీకు లక్ష్మీదేవి రావాలంటే మీకు లక్ష్మీ తత్వం రావాలి. లక్ష్మీ తత్వం ఏంటంటే శుభ్రంగా ఉండడం, శుచిగా ఉండడం, సౌమ్యంగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, ప్రతి ఒక్కరిలో లక్ష్మీ తత్వాన్ని చూడడం, ప్రతి ఒక్కరిలో ఒక బ్యూటీ ఉంటుంది, ఆ బ్యూటీని చూస్తూ ఆనందించడం, ఇవన్నీ లక్ష్మీ గుణాలు. అద్భుతం సార్. ఇవన్నీ పెంపొందించుకుంటే లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుంది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేస్తారు. అయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు సార్ ఈ నామాన్ని ప్రతిరోజు? అసలు మీరు ఎప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేసుకుంటే అంత మంచిది. అద్భుతం సార్. ఎంతసేపు చేయమంటారు ఈ నామాన్ని? 45 minutes చేయండి ప్రతిరోజు. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.